రాయ్పోల్ మండల కేంద్ర పరిధిలో గంటల తరబడి వేచి ఉన్న రైతులకు మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు. తిండి తిప్పలు మానేసి షాపుల వద్ద క్యూ లైన్లో నిలబడి ఉన్న ఒక యూరియా ఇవ్వకపోవడంతో రైతన్నలు రోడ్డుపై బైఠాయించి గంటపాటు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించి నిరాశ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజులు గడుస్తున్న యూరియా అందించడంలో అధికారులు విఫలం చెందారని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆరోపించారు. ఇందులో స్థానిక పోలీస్ బృందం వారు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని, యూరియా రైతులందరికీ యూరియా సరఫరా అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటున్నాము. మాకు ఒక్క యూరియా బస్తా వ్యవస్థ లేదు. అధికారులు ఎవరు స్పందించలేరు. ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా యూరియా కొత్త ఉన్నది. ఒకటి ఏంటంటే ఇప్పుడు 16 మంది మనం ఎంపీలను మనం గెలిపించుకున్నాం. 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించుకున్నాం. 8 మంది కాంగ్రెస్ ఎంపీలను మనం గెలిపించుకున్నాము. మొత్తం 16 మందిని మనం గెలిపించుకున్నాము. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళు కేంద్రంతో మాట్లాడాలి. ఎందుకు మాకు తెలంగాణకు యూరియా ఎందుకు పంపించలేరు అని లేకుంటే వాళ్ళు రాజీనామా ఈ క్షణమైన రాజీనామా చేయాలి 16 మంది ఎంపీలు. లేకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కానీ కుటుంబం నుంచి ఒక్కొక్క ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఎంపీలో ఉన్న లేడీస్ వచ్చి ఇక్కడ నిలబడితే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ బాధ ఏందని తెలుస్తుంది. ప్రభుత్వం తెలడు, అదే ప్రభుత్వం తెచ్చాడు. మాకు ఊరియా కావాలి, ఊరియా లేదండి మాకు బతుకు. మా మాకు మనల్ని ఎన్ని చెప్పి వచ్చి తీసుకోరు. దీనిపైన అధికారులు స్పందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లోపల మన తెలంగాణ వల్ల 15 సంవత్సరాల నుంచి కూడా ఇంత కరువు తీయలేదు, కష్టం కూడా ఇంత దెబ్బతలేదు, కష్టం రాలే. యూరియా గురించి ఒక 2 ఎకరాలు ఒక ఎకరమే మకదం ఇష్టం, ఒక ఎకరం నాటేస్తాం వరి. దానికి అల్లం మసాలా అంటే తుచ్చు సాంచి తీసుకొస్తాం, అన్నీ నాటేస్తాం. యూరియా సాంచి కావాలంటే రోజు పొద్దుగల 15 రోజులు తిరగబట్టి 15 రోజుల కూడా తిరుగుతుండే ఆ పెట్రోల్కి అయిపోతుంది పైసలు. కానీ మాత్రం ఊరియా తెచ్చిన పైసలు పెట్రోల్కి అయిపోయింది. ఏమి రాజ్యము, దొంగల రాజ్యమా, దోపిడి రాజ్యమా? ప్రభుత్వము ఈ సీఎం ఏం చేసిండు, ఏం లక్షణము? మేము బతుకన్నా సావన్నా ఏం చదువు ఈ లక్షణం ప్రభుత్వం మొత్తం మీద పేదల బతికే పరిస్థితి లేకుండా అయిపోయి 15 రోజులు అయితే పొద్దుగా అన్నం మీద కూడా వస్తే పొద్దు మీద 6 గంటల దాకా ఉండి సప్లై పోతున్నాం. 15 రోజులు ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్నడూ లేదు. 15 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని కష్టమా కేంద్ర చాలా మంది ఇంద్రమ్మ పాలన అంటే అందరికీ సౌకర్యం. అందరూ రాజకీయ నాయకులు ఎవరుంటే దగ్గరికి వచ్చింది ఈ రాజ్యం ఎందుకు అవసరమైన రాజ్యం ఇది. చేస్తారు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఊళ్ళో ఫెయిల్ అయిపోయిండు. ఊళ్ళో ఇప్పటికైనా కానీ సంతోషించి మాత్రం మాకున్న కోసం రైతుల కోసం ఉంటుంది, రైతుల బాధ ఉంటుంది. చాలా పెద్ద ఇబ్బందులు పడుతున్నాము. సత్యకాలం వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం ఎవడో కానీ సత్యకాలం వచ్చింది. ఇప్పటికైనా మాకు మనిషికి 2 సంవత్సరాలు వేసినా కానీ బాగుపడుతున్నాం, పిల్లలు బాగుపడతారు. ఆ ఊరియా లేకపోతే పంట పండది, మేము బతకలేము. కలకాల పుడుతుంది సీఎం సారు. నువ్వు కూడా అందరు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అందరూ ప్రతి ఒక్కరు అందరూ ప్రజల